చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే ప్రజెంట్ ఆయన ఏంటంటే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట. అవును. అంటే ఇప్పుడు మనం భవిష్యత్తు బిల్డ్ అవ్వాలంటే యువతకి మంచి ఎంప్లాయ్మెంట్ దొరికితే కానీ ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా బాగా డెవలప్ అవుతుంది, కంపెనీస్ బాగా వస్తాయి, జాబ్స్ బాగా దొరుకుతాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా చూసుకున్న ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం అన్ఎంప్లాయ్మెంటే. అంటే కంపెనీస్ లేవు, పెద్దగా కంపెనీస్ లేవు. ఇప్పుడు కంపెనీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయని న్యూస్ కూడా వస్తుంది అనమాట. దానికోసం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సో వాళ్ళు చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. బయట వాళ్ళతో మాట్లాడడం కానీ, ఫారినర్స్తో మాట్లాడడం కానీ, కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మనకు తెలుసు హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి రీజన్ కూడా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి కలిసి ఉన్నప్పుడు ఆయన ఎంత ట్రై చేశారు అనేది మనకు తెలుసు అనమాట. ప్రజెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. సో దీనిపైన మీరు అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ అధికారులతో సమావేశం అయ్యారు. సో అందులో ఆయన కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడడం జరిగింది. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఊపందుకున్నాయి. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఇది మాత్రం నమ్మలేని నిజం అది. ఎందుకంటే ఎవరెన్ని అడ్డుపులలు వేసినా, ఎవరెన్ని అబద్ధాలు అదంతా కూడా నిజం కాదని చెప్పినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధిని డైలీ మనము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, అన్నీ చూస్తున్నాం. అయితే ఇప్పుడు నీతి ఆయోగ్ అధికారులతోని ఎందుకు సమావేశం అయ్యారు అంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది యువత అందరూ కూడా వేరే రాష్ట్రాలకు కానీ, వేరే దేశాలకు కానీ వెళ్ళి జాబులు చేసుకునే పరిస్థితి అనేది అక్కడ నెలకొన్నదనమాట. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఏమాత్రం తీసుకొచ్చారో ఎంప్లాయ్మెంట్ ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. సో మరి వాళ్ళు తీసుకొచ్చారా లేదనే విషయం పక్కన పెడితే, ఆంధ్రలో ఉన్నటువంటి చాలామంది యువత మెయిన్గా ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, దేశం అభివృద్ధి కావాలన్నా కూడా యువతనే మెయిన్ థింగ్ అనమాట. సో వాళ్ళే అక్కడ ఓన్లీ సొంత రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ జాబులు చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు చాలామంది ఒక దాదాపు 20 లక్షల మందికి పైగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి కొంత సమావేశం అయితే అక్కడ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది వాళ్ళతోని. అండ్ దాంతోపాటు విశాఖ, అదేవిధంగా శ్రీకాకుళం కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, కాకినాడ కావచ్చు, సో ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా ఇంకా అభివృద్ధి కావాలి, అక్కడ కంపెనీస్ రావాలి, ఐటీ కంపెనీస్ రావాలి. ఇప్పటివరకు చాలామంది కూడా తీర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందవు, ఇక్కడ అదే విధంగా ఉంటుంది, ఎవరు పట్టించుకోరు అంటారు. లేదు, అక్కడ కూడా మనం తలుచుకుంటే అభివృద్ధి చేయగలము అనే విధంగా ఒక పాయింట్ని అయితే ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా విశాఖని ఏదైతే తీర ప్రాంతం ఉందో, తీర ప్రాంతం అనే కాదు, విశాఖపట్నం మొత్తాన్ని కూడా మరొక ముంబై లాగా తీర్చిదిద్దేటువంటి కొన్ని ఆలోచనలు కూడా ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించి కొన్ని 1,00,000 కోట్ల వరకు కూడా ఆయన కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, వాటి గురించి కూడా వాళ్ళతో నీతి ఆయోగ్ అధికారులతోని సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏ విధంగా సహకారం కావాలన్నా కూడా మేము కూడా అందిస్తామనే విధంగా వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా, అక్కడ ఎంప్లాయ్మెంట్ రాకుండా ఎవరు కూడా ఆపలేరు. చాలామంది మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసింది ఏం లేదు, అది లేదు, ఇదని. సో వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మాత్రం ఇంకా ముందు ఇప్పటికీ వీళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది. చాలామంది ఈ యొక్క కంపెనీస్ రావడం కావచ్చు, యువతకు ఎంప్లాయ్మెంట్ రావడం కావచ్చు, దీని గురించి కాకుండా సూపర్ 6 అని ఆ పథకాల గురించి ఆలోచిస్తున్నారు, ఓకే. బట్ మీరు జరుగుతున్న అభివృద్ధిని కూడా గుర్తించండి. అక్కడ మీరు పద్దాక సూపర్ 6 రావలేదు, అది ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, ఏ విధంగా కంపెనీస్ తీసుకొచ్చారో, ఇక్కడ అమరావతి కావచ్చు, అండ్ అక్కడ పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మిగతా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు చూడట్లేదని కూడా చాలామంది టీడీపీ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్లకు కన్వే చేసే విధంగా కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడిన మాటలైతే ఇవి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న ఒక ధీమాతోనైతే ప్రజలు ఇప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.